హే గైస్, గుడ్ ఈవినింగ్. జూలై 3న స్కిల్ ఇంటర్వ్యూ అయితే చాలా మందికి జరిగిందనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళకి ఏం అడిగారు అని మొత్తం డేటా అయితే నేను కలెక్ట్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అండ్ వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా ఇద్దరికైతే ఆల్మోస్ట్ వచ్చేసింది. లైక్ మీ స్కిల్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ రౌండ్స్ అయితే మీకు మళ్ళీ చెప్తాం ఏంటి అనేటట్టుగా మెయిల్స్ అయితే వచ్చాయి. ఆ మెయిల్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే నాకు అర్థమైంది గైస్. లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ కానీ ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేసి అంతా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయి, రిగ్రెట్ మెయిల్స్ రిలేటెడ్, టెస్ట్ డియాక్టివేషన్ రిలేటెడ్ అండ్ స్లాట్ బుక్ చేసుకున్న ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ రాకపోవడము. సో వీటన్నిటికీ మనం ఏం చేయలేము, జస్ట్ వెయిట్ చేయడం తప్ప. బికాస్ యాక్సెంచర్ సైడ్ నుంచే మనకి కన్ఫర్మేషన్స్ ఏమైనా కానీ రావాలా. సో ఎవరు హెల్ప్ చేయలేరు ఈ విషయంలో. మనం ఏం చేయగలము అంటే మ్యాక్సిమం ఒక మెయిల్ అయితే వాళ్ళకి డ్రాఫ్ట్ చేయగలము అండ్ ఏదైతే హెల్ప్ సెంటర్ ఉందో దానికైతే మనం ఈ మన ఇష్యూస్ని అయితే చెప్పగలము. సో అంతకుమించి మనం ఏం చేయలేము. సో కానీ మీ ప్రిపరేషన్ అయితే ఆపకండి గైజ్, ఎందుకంటే యాక్సెంచర్ ఒక్కటే కాదు, ఇంకా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆగస్ట్లో వస్తాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ ఇంటర్వ్యూ కూడా మీ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. కమింగ్ టు ఈరోజు జరిగిన పైథాన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే, సో ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళకి ఇలాంటి మెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మెయిల్ అయితే వచ్చిందనమాట. టైమ్ టు స్కెడ్యూల్ యువర్ ఇంటర్వ్యూ విత్ యాక్సెంచర్ అనేసి, కంగ్రాచులేషన్స్ అండ్ మేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ రోల్ ఆఫ్ కస్టమర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యు ఆర్ వన్ స్టెప్ క్లోజర్ టు జాయినింగ్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ క్రియేటింగ్ సంథింగ్. అంటే ఇంకొక రౌండ్ ఉంది. ఆ రౌండ్ ఏంటి అనేసి ఎవరికి తెలియదు. నేనేం అనుకుంటున్నాను అంటే ఇంకొక టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈసారి కంప్లీట్గా ప్రాసెస్ చేంజ్ అయిపోయిందనమాట. సో ఎవరికి ఏం తెలియదు, ఎవరి దగ్గర కరెక్ట్ అప్డేట్ అయితే లేదు గైస్. సో ఇది వచ్చిన మెయిల్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏం అడిగారు అండ్ వాటి కాంప్లెక్సిటీ ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. సో గైజ్, వాళ్ళకి ఇచ్చిన మొత్తం క్వశ్చన్స్ అయితే ఇక్కడైతే నేను మీకు ఇచ్చాను అనమాట. సో ఈ క్వశ్చన్స్తో పాటు సిమిలర్గా ఇంకే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి కూడా నేను చాట్ జీపీటీకి ఇచ్చి మొత్తం ఒక మంచి ప్రాంప్ట్స్ ఇచ్చి నేను ఇదైతే మొత్తం డిజైన్ చేశాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ అండ్ క్వశ్చన్స్ అన్నీ అర్థమవుతాయి. సో ఇది వచ్చి ఎవరైతే ఫ్రెషర్గా అపియర్ అయ్యారో వాళ్ళకి జూలై 3న 4 PM జరిగిన ఎగ్జాము. సో ఓవరాల్ డిఫికల్టీ మనకి ఏఐ చెప్పింది వచ్చి ఇది ఒక మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ 5.5 to 6.5 మధ్యన రేటింగ్ అయితే ఇచ్చిందనమాట ఈ ఇంటర్వ్యూ డిఫికల్టీకి. సో ఇది ఎవరికంటే 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు అనేటట్లయితే చెప్తోంది. ద ఇంటర్వ్యూ మెయిన్ ఫోకస్ ఏరియాస్ వచ్చి తను షేర్ చేసిన క్వశ్చన్స్ అన్ని నేను మీకు పిన్ అయితే చేస్తానమాట కమెంట్లో. ఆ క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేస్తే ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో ఫస్ట్ రెజ్యూమ్ వ్యాలిడేషన్ అయితే జరిగింది. రెజ్యూమ్ వ్యాలిడేషన్ అంటే మీరు ఏ రెజ్యూమ్ అయితే యాక్సెంచర్కి అప్లై చేసి ఉంటారో ఆ రెజ్యూము ఇంటర్వ్యూయర్కి కనబడుతుంది అనమాట. వాళ్ళు ఎవ్రీ క్వశ్చన్స్ని మిమ్మల్ని అడగడము, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో తెలుసుకోవడము, మీ ప్రాజెక్ట్, మీ ఇంటర్న్షిప్ వీటి గురించి తెలుసుకుంటూ మీ రెజ్యూమ్ని వ్యాలిడేషన్ చేస్తారనమాట. లైక్ ఇందులో ఉన్నది మీరు చెప్తున్నది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేసి. సో దాన్నే మనం రెజ్యూమ్ వ్యాలిడేషన్ అనేసి అంటాం అనమాట. ఓకే, తర్వాత కోర్ పైథాన్ ఫండమెంటల్స్ నేను ఆ క్వశ్చన్స్ చూపిస్తాను లాస్ట్లో. సో దాన్ని బట్టి చూస్తే మనకి పైథాన్ ఫండమెంటల్స్ మాత్రమే అడిగారు. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కొన్ని అయితే అడిగారు. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేసి అయితే అడిగారనమాట. సో అన్ని ఇంటర్వ్యూస్లో ఉండే ఫస్ట్ క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఓకే, సో ఇతన్ని కూడా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు. ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో బేసిక్గా ఏం చెక్ చేస్తారు అంటే మన కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ అండ్ మీ ఇంట్రొడక్షన్ మీ రెజ్యూమ్కి మ్యాచ్ అవుతుందా. లైక్ మీరు చెప్పే కాలేజ్, మీ హ్యాబిట్స్, మీ టెక్నికల్ ఇంట్రెస్ట్స్ ఇవన్నీ మీరు చెప్తారు కదా సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో. సో ఇది రెజ్యూమ్కి మ్యాచ్ అవుతుందా అని చెక్ చేస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చి మీ కమ్యూనికేషన్ లెవెల్ని చెక్ చేయడానికి మాత్రమే బేసిక్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే అడుగుతారనమాట. సో దీన్ని కాన్ఫిడెన్స్గా మంచిగా చెప్పండి. ఈ క్వశ్చన్ కాంప్లెక్సిటీ అయితే ఈజీ, ఎందుకంటే మనం ప్రతి ఇంటర్వ్యూకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ ఒకవేళ ఇంటర్వ్యూయర్ దగ్గర చాలా టైం ఉంది అన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 4 క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమే, వై షుడ్ వి హైర్ యూ, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో ఇంటర్వ్యూయర్ దగ్గర టైం ఉంటే
ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి కూడా మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి గైస్. నెక్స్ట్ మీ రెజ్యూమ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్స్ గురించి అయితే అడిగారనమాట. సో వెదర్ యు ఆర్ యాక్చువల్లీ వర్క్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సో చాలామంది రెజ్యూమ్లో పెట్టే ప్రాజెక్ట్స్ మీద రియల్ గ్రిప్ అయితే ఉండదు. అది గ్రూప్ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు, కొంతమంది కొనుక్కొని వచ్చి కూడా పెట్టేసి ఉంటారు ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చెప్పే ఆన్సర్ని బట్టి మీరు దీన్ని నిజంగానే చేశారా లేదా అనేసి అయితే తెలిసిపోద్ది అనమాట. సో ఇదైతే ఈజీనే, ఎందుకంటే మనం మన ప్రాజెక్ట్ని ప్రతి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేర్చుకొని అయితే ఉంటాం కాబట్టి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మీ ప్రాజెక్ట్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతోపాటు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏముంటాయంటే ఎక్స్ప్లెయిన్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. కొంతమంది 3-4 ప్రాజెక్ట్స్ చేసి ఉంటారనమాట ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో. సో అట్లా ఎక్స్ప్లెయిన్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అనేది బిగ్ ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి దాన్ని అయితే ఎక్కువ అడిగింటారు. ఇది అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ వాట్ ప్రాజెక్ట్ ఆర్ యూ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్. సో నువ్వు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తుంటే దాంట్లో నీ బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి, అండ్ వై డిడ్ యూ చూస్ దిస్ ప్రాజెక్ట్, వాట్ టెక్నాలజీస్ డిడ్ యూ యూజ్. సో ఇందులో వాడిన టెక్ స్టాక్, నువ్వు ఈ ప్రాజెక్ట్ని చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అన్నప్పుడు దానికి మీరు సొల్యూషన్ ఏంటి అనేది చెప్పాలన్నమాట. ఏ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి మీరు ఈ ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నారు అనేసి. సో బేసిక్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇవన్నీ ఒక అప్రాక్సిమేట్గా 10 minutes అయితే మీరు చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. సో ఒకవేళ గ్రూప్ ప్రాజెక్ట్ అయితే వాట్ ఆర్ యువర్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ అండ్ వాట్ దే ఆర్ చెకింగ్ అంటే developed Python modules, tested APIs, designed database tables, fixed bugs, built the UI. So they don't want the team's work, they want your work. ఓకే, మీరు గ్రూప్ ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు ఇండివిజువల్గా మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చెక్ చేస్తారు. ఓకే, సిమిలర్ క్వశ్చన్స్ కూడా ఇలాంటివే ఉంటాయి. వాట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, విచ్ మాడ్యూల్ డిడ్ యూ డెవలప్ అండ్ వాట్ డిడ్ యూ ఇంప్లిమెంటెడ్ ఇండిపెండెంట్లీ. ఓకే, దీంతోపాటు ఒక ప్రాబ్లం ఏమన్నా నువ్వు ఫేస్ చేసావా ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు, దానికి నువ్వు ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ ఏంటి, నువ్వు అప్రోచ్ అయిన వే ఏంటి అనేసి కూడా అడుగుతారు. ఇవన్నీ ఒక హయ్యర్ లెవెల్ ఇంటర్వ్యూయర్ మీకు వచ్చినప్పుడు బేసిక్గా మీరు సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశారనే క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, ఒకవేళ మీ ఇంటర్న్షిప్ ఉంటే మీరు ఏ టెక్నాలజీస్ ఆ ఇంటర్న్షిప్లో నేర్చుకున్నారు. ఓకే, యువర్ లెర్నింగ్ ఎబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, ఎస్క్యూఎల్, గిట్, ఫ్లాస్క్, జాంగో, ఏపీఐస్, వీటన్నిటి మీద మీకు ఎంత గ్రిప్ ఉంది అనేసి అయితే ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఇవన్నీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఎందుకంటే మీ ప్రొఫైల్తో పాటు వాళ్ళకి కనిపించేది మీ రెజ్యూమే అనమాట. ఇంటర్వ్యూయర్కి మీ రెజ్యూమ్ స్క్రీన్లో కనబడుతుంది కాబట్టి రెజ్యూమ్ని చూస్తూ క్వశ్చన్స్ని అప్పటికప్పుడు డిస్క్రైబ్ చేసుకొని అడుగుతారనమాట. ఓకే, సో సిమిలర్ క్వశ్చన్స్. సో ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, మీరు దేన్ని సొల్యూషన్ బిల్డ్ చేయడానికి ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నారు అనేసి. వెదర్ యూ అండర్స్టాండ్ ద బిజినెస్ పర్పస్, దే ఎక్స్పెక్ట్ ఆన్సర్స్ లైక్ ఆబ్జెక్టివ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, సొల్యూషన్, యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ అవుట్కమ్. సో వీటన్నిటికీ మీకు మీ దగ్గర ఆన్సర్ ఉండాలా. ఇంకా తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అయితే అడిగారు. అందరికీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే తెలిసే ఉంటుంది కదా. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి వచ్చినప్పుడు దేనికోసం వాడతారు అండ్ వాటిలో ఏమేమి ఉంటాయి, ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనలీ, రైజ్, ఇవంతా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా. దీంట్లో కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, అందుకే దీని కాంప్లెక్సిటీ వచ్చి మోడరేట్ ఉందన్నమాట. సో మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే బాగా నేర్చుకోండి, అర్థం చేసుకోండి. తర్వాత పైథాన్ డేటా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లిస్ట్కి, టపుల్కి, సెట్కి, డిక్షనరీకి, వీటికి డిఫరెన్సెస్ క్లారిటీగా తెలుసుకోండి. సో ఈ అన్నిటి గురించి క్వశ్చన్స్ అయితే వచ్చాయి కాబట్టి మీరు వీటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇదేం పెద్ద కాంప్లెక్స్ అయితే కాదు, కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంటర్వ్యూ టైంలో బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్ ఉండడం వల్ల వాటి డిఫరెన్సెస్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఈ పైథాన్ డేటా టైప్స్ అన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి గైస్. వీటికి సిమిలర్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ నేను చెప్పాను కదా. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ సెట్ అండ్ డిక్షనరీ, విచ్ డేటా టైప్స్ ఆర్ మ్యూటబుల్, వాట్ ఈజ్ నోన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తనకి డిక్షనరీ, సెట్, ట్యూపుల్ వీటి గురించి అయితే క్వశ్చన్స్ వచ్చాయన్నమాట.
తర్వాత సర్ప్రైజింగ్లీ ఫ్రెషర్ని అజైల్ సాఫ్ట్వేర్ మెథడాలజీ అయితే అడిగారు గైజ్. బేసిక్గా దీని గురించి ఎక్కువ అడగరు, కానీ అవతల వచ్చిన పర్సన్ వచ్చి ఓవర్ ఎక్స్పీరియన్స్డ్, మేబీ 15+ ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి మెథడాలజీస్ గురించి అడిగారనమాట. అజైల్, స్క్రమ్, డైలీ స్టాండప్స్ అంటే ఏంటి, స్ప్రింట్, ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, వీళ్ళ రోల్స్ ఏంటి, ఓకే, సో అజైల్నే ఎందుకు చూస్ చేసుకుంటాము, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వాటర్ ఫాల్ వర్సెస్ అజైల్. సో మీరు కొంచెము ఈసారి ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ మెథడాలజీకి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చూసి పెట్టుకోండి. యాజ్ ఎ ఫ్రెషర్గా మీ దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ లేకపోయినా కూడా ఈ టర్మినాలజీ అండ్ ఈ టెక్నికల్ వర్డ్స్కి మీకు మీనింగ్ తెలుసా లేదా అని మాత్రమే చెక్ చేస్తారు గైస్. నెక్స్ట్ స్ప్రింట్ గురించి అడిగారు. ఈ స్ప్రింట్ ఇవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది స్ప్రింట్ ఏంటి, ఎన్ని స్టోరీ పాయింట్స్ ఉంటాయి, ఎప్పటికొకసారి స్ప్రింట్ జరుగుతుంది అని. బట్ యా, స్ప్రింట్ డ్యూరేషన్, ప్లానింగ్, రివ్యూ, రెట్రోస్పెక్టివ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్ తెలుసుకోండి. యాక్చువల్గా స్ప్రింట్ ఎలా వర్క్ చేస్తుంది అని అయితే తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇంటర్న్షిప్ చేసామన్నా చెప్పారు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత గిట్ గురించి అయితే అడిగారనమాట. సో గిట్ గురించి అడిగినప్పుడు మీకు ఇవన్నీ తెలిసిండాలా, గిట్ ఇనిట్, క్లోన్, యాడ్, సమ్ గిట్ కమాండ్స్, గిట్ని ఎందుకు వాడతామని, ఒకవేళ మీరు వాడింటే దేనికోసం వాడారని. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ మన క్యాండిడేట్ని కూడా గిట్ గురించి అయితే అడిగారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కోర్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ క్లాసు, ఆబ్జెక్టు, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటి మీద బాగా అండర్స్టాండింగ్ పెట్టుకోండి. వీటిని కూడా మనం ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటిలో. సో సిమిలర్ క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, మెథడ్ ఓవర్లోడింగ్ వర్సెస్ ఓవర్ రైడింగ్, కన్స్ట్రక్టర్ ఇన్ పైథాన్, వాట్ ఈజ్ సెల్ఫ్. సో ఈ కీవర్డ్స్, ఈ మెథడ్స్, వీటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్సే వస్తాయి. అన్ని ఫండమెంటల్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే మీరు చేయాల్సింది కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయడం ఒక్కటే. ఇంకా దీని తర్వాత ఎల్ఎల్ఎమ్స్ గురించి, ఏఐ గురించి అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్వ్యూస్లో ఎస్పెషల్లీ ఫ్రెషర్కి ప్యాకేజ్ 4 lakhs నుంచి 6 lakhs ఉన్నప్పుడు ఎప్పుడు అడగలేదు. సో ఇంక ఇప్పుడు ఒక బజ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఏఐ గురించి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఎల్ఎల్ఎం అంటే ఏంటి అనేసి. సో ఇది ఎందుకు అడిగారు అంటే అప్ టు ద మార్క్ మీ స్కిల్ ఉందా, మీరు కరెంట్లీ వరల్డ్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుంటున్నారా లేదా అనేసి అయితే అడిగారు. సో వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం, బేసిక్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్, లిమిటేషన్స్. లైక్ సో లిమిటేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఈ ఏఐ బజ్ ఎట్లా క్రియేట్ అయిందో దీనికి పాజిటివ్స్తో పాటు లిమిటేషన్స్ కూడా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. సో మిమ్మల్ని ఆ లిమిటేషన్స్ అడిగినప్పుడు మీ మైండ్ సెట్, మీరు దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తున్నారు అనేది అయితే చెక్ చేస్తారు. కాబట్టి లిమిటేషన్స్ కూడా బాగా అర్థం చేసుకోండి. అండ్ చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పండి. యా, సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ అయితే అడిగారనమాట. ఈ ఛాలెంజెస్ ఎందుకు అడిగారు అంటే రియల్ వరల్డ్లో రియల్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేసినారు అంటే చాలా రకాల ఛాలెంజెస్ అయితే వస్తాయి. డేటా ఇష్యూస్, ఏపీఐ ఫెయిల్యూర్స్, ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్, టైం కన్స్ట్రైన్, టీమ్ కోఆర్డినేషన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటికన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు వచ్చింటాయి. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంతో పాటు దాని సొల్యూషన్, దాన్ని మీరు ఏ విధంగా రిజాల్వ్ చేశారు ఆ ప్రాబ్లమ్ని అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి రియల్ వరల్డ్లో ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. సో ఫైనల్గా ఇది ఒక ఫండమెంటల్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన స్క్రీన్లో ఇక్కడ చూసారు అంటే బేసిక్స్ కానీ, ఫండమెంటల్స్, ల్యాండా ఫంక్షన్స్, రెస్ట్ ఏపీఐస్. బికాజ్ మీ ప్రాజెక్ట్లో ఈ ఏపీఐస్ కానీ ఇవి ఏమన్నా వాడినారంటే ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎస్క్యూఎల్ క్వరీస్, బేసిక్స్, తర్వాత కోడింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు మీకు ఒక పాయింట్ చెప్పాలా, ఈ పర్సన్ ఫ్రెషర్, ఇతన్ని కోడ్ ఏమి కానీ రాయమని అయితే అడగలేదు. ఎవరైతే 1.5 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారో వాళ్ళని మాత్రం కోడ్ అయితే రాయమన్నారు గైస్. సో వీళ్ళనైతే ఈ ఫ్రెషర్ని కోడ్ అనేది బేసిక్గా రాయమని చెప్పలేదు. బికాజ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్. సో తన దగ్గర నుంచి జస్ట్ కమ్యూనికేషన్తోనే డిసైడ్ అయితే అయిపోయారు. కోడ్ అయితే రాయలేదు. బట్ యు బీ ప్రిపేర్ మెంటల్లీ. ఒక లైన్ ఆఫ్ కోడ్స్ ఏమైనా రాయమంటే కూడా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్లో ఉండండి. ఇంకా
సో ఫైనల్గా ఇది ఇంటర్వ్యూ ప్యాటర్న్. నేను కమెంట్ సెక్షన్లో తనని ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్ని పిన్ చేస్తాను. మీరు సిమిలర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా శాలరీ అంటారా, ఈ జాబ్కి 4.7 నుంచి స్టార్ట్ అయ్యి 8.5 LPA వరకు మధ్యలో ఉంటుంది అనమాట శాలరీ. ఎందుకంటే ఇది 0 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, కాబట్టి మీకు ఎక్కడ ఏ పాయింట్ దగ్గర శాలరీ ఇస్తారనేది తెలియదు. 5 ఇస్తారా, 6 ఇస్తారా, 7 ఇస్తారా అనేసి, బికాజ్ ఇట్స్ ట్రూలీ డిపెండ్స్ ఆన్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీదే ఉంటుంది. ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఇప్పుడు జరిగిన ఈ స్కిల్ టెస్ట్ మాత్రం ఆన్లైన్లోనే జరిగింది. కాకపోతే దీని తర్వాత ఏదైతే ఒక రౌండ్ ఉంటుందని చెప్పారో, మీరు ఇనిషియల్గా నేను చూపించిన మెయిల్ చూస్తే ఇంకొక రౌండ్ ఉంటుందని అయితే తెలిసింది. సో అది మాత్రం ఆఫ్లైన్ ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఎవరికి ఇంకా రియాలిటీ తెలియదు అనమాట, ఈ రియల్గా ఎక్కడ జరుగుతుంది అనేసి. సో ఈవెన్ ఇది ఆఫ్లైన్ జరిగినా ఆన్లైన్ జరిగినా మీరు ఇచ్చిన లొకేషన్కి ట్రావెల్ చేయడానికి కొంచెం రెడీగా ఉండండి. అండ్ యా, సో ఇది గైజ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్ని ఒక డిస్కషన్ ఫోరం లాగా యూస్ చేసుకోండి. మీ కమెంట్ సెక్షన్లోనే అన్నీ పెట్టండి కమెంట్స్. తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తారు అండ్ నేను రిప్లైస్ అయితే ఇస్తాను. ఇంకా స్లాట్స్ కన్ఫర్మేషన్ మెయిల్స్ రావట్లేదు, చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. స్లాట్ డేట్ దాటిపోయిన వాళ్ళకి మళ్ళీ స్లాట్స్ బుక్ చేసుకోండి అనేసి స్లాట్ ఎక్స్పైరీ మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ SAP వాళ్ళకి మాత్రం అందరికీ రిగ్రెట్ మెయిల్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. సో ఇది గైజ్, ఈ వీడియో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీకు యాక్సెంచర్ రిలేటెడ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలా అంటే మెన్షన్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో ఇదైతే నేను ఇంకా యాక్సెంచర్ గురించి పెట్టే లాస్ట్ వీడియో అని అయితే అనుకుంటున్నాను గైస్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్కిల్ ఇంటర్వ్యూ.